క్లారిటీ ఇచ్చిన ప్రభాస్ హీరో ఎన్టీఆర్ తో పాటు దర్శకుడు సందీప్ రెడ్డి వంగాను వెయిటింగ్ లో పెట్టేశారు. అదేంటి సలార్ కి ఎన్టీఆర్ సందీప్ లకి లింక్ ఏంటి అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ మీద ఓ లుక్ వేసేయండి. సలార్ సినిమా సూపర్ హిట్ కావడంతో సీక్వెల్ వెంటనే కావాలని డిమాండ్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఈ ఎక్సైట్మెంట్ ని అర్థం చేసుకున్న డార్లింగ్ సీక్వెల్ కి సంబంధించిన అప్డేట్ ఇచ్చారు. అతి త్వరలో పార్ట్ 2 సెట్స్ మీదకు వెళ్తుందని, వీలైనంత త్వరగా సినిమాని ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నామన్నారు. ప్రభాస్ స్టేట్మెంట్ తో ఎన్టీఆర్ అభిమానులు డైలమాలో పడ్డారు. ప్రస్తుతం సెట్స్ మీదున్న దేవర సినిమా పూర్తయిన వెంటనే ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తారక్ నెక్స్ట్ మూవీ పట్టాలెక్కుతుందని భావించారు ఫ్యాన్స్. కానీ ఇప్పుడు సలార్ 2 లైన్ లోకి రావడంతో ఎన్టీఆర్ మూవీ డిలే కాబోతుందని ఫీల్ అవుతున్నారు. తారక్ మాత్రం ఈ గ్యాప్ లో 2 సినిమాలు పూర్తి చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. ప్రశాంత్ నీల్ సినిమా వాయిదా పడిన వార్ 2 తో పాటు దేవర పార్ట్ 2 కూడా ఈ గ్యాప్ లోనే పూర్తి చేసేందుకు రెడీ అవుతున్నారు జూనియర్. యానిమల్ సక్సెస్ తో సూపర్ ఫామ్ లో ఉన్న సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ హీరోగా స్పిరిట్ మూవీని త్వరలోనే పట్టాలెక్కించబోతున్నట్లుగా హింట్ ఇచ్చారు. కానీ స్వయంగా ప్రభాసే సలార్ 2 ని ముందుకు తీసుకురావడంతో స్పిరిట్ కూడా వాయిదా పడుతుందని తేలిపోయింది. KGF 2 తర్వాత లాంగ్ బ్రేక్ తీసుకున్న యష్ రీసెంట్ గా తన నెక్స్ట్ మూవీ విషయంలో క్లారిటీ ఇచ్చారు. గ్లోబల్ రేంజ్ లో ఓ యాక్షన్ డ్రామాను సిద్ధం చేస్తున్న రాకీ భాయ్ ఆ సినిమా కోసం క్రేజీ కాంబినేషన్ ని సెట్ చేస్తున్నారు. ఈ సినిమాలో ఓ బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ యష్ కి జోడీగా నటించబోతున్నారన్న టాక్ వినిపిస్తుంది. ఇప్పుడు KGF తో పాన్ ఇండియా స్టార్ గా మారిన కన్నడ నటుడు యష్ KGF 2 1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించడంతో యష్ మీద భారీగా అంచనాలు పెరిగిపోయాయి. ఆ అంచనాలని అందుకునే స్థాయిలో తన నెక్స్ట్ మూవీ ఉండాలన్న ఉద్దేశంతో చాలా కాలం వెయిట్ చేసి టాక్సిక్ అనే సినిమాని ఫైనల్ చేశారు. మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ డైరెక్షన్ లో ఈ టాక్సిక్ మూవీ తెరకెక్కబోతోంది. డ్రగ్స్ మాఫియా నేపథ్యంలో గ్లోబల్ రేంజ్ లో రూపొందుతున్న ఈ సినిమాలో ఒక సీనియర్ బాలీవుడ్ బ్యూటీ హీరోయిన్ గా ఫైనల్ అయ్యే అవకాశం ఉంది. ప్రెజెంట్ సెలెక్టివ్ గా సినిమాలు చేస్తున్న నార్త్ బ్యూటీ కరీనా కపూర్ టాక్సిక్ సినిమాలో యష్ కి జోడీగా నటిస్తారు అన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే కరీనాను కలిసి కథ వినిపించారు గీతూ మోహన్ దాస్. ప్రస్తుతం బకింగ్హామ్ మర్డర్స్ ప్రమోషన్స్ తో పాటుగా సింగం అగైన్ షూటింగ్ లో బిజీగా ఉన్నారు బెబో. సినిమా పనులు పూర్తయిన తర్వాత యష్ సినిమాకి సంబంధించి ఫైనల్ డెసిషన్ తీసుకుంటారు కరీనా. ఈగల్ ఫిబ్రవరి 9న రిలీజ్ అయితే యాత్ర 2 పక్కకు జరుగుతుందా అనే మాటలు వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు నేను రాజశేఖర్ రెడ్డి కొడుకుని అంటూ యాత్ర 2 టీజర్ ని రిలీజ్ చేశారు మేకర్స్. ఇంతకీ టీజర్ అంచనాలను అందుకుందా? జగన్ క్యారెక్టర్ లో జీవా ఎలా చేశారు? కమన్ లెట్స్ వాచ్. మా వైఎస్సార్ కొడుకొస్తున్నాడంట, ఆయన కోసం ఎదురుచూస్తున్నానన్నా అంటూ మొదలైంది యాత్ర టీజర్. తండ్రి పోయాడనుకుంటే కొడుకొచ్చాడంటూ వైఎస్సార్ మరణాన్ని గురించి కూడా ప్రస్తావించారు టీజర్లో. వైఎస్ మరణానంతరం చోటు చేసుకున్న పరిణామాలను కూడా డైలాగుల్లో రిజిస్టర్ చేశారు. జగన్ జైలు జీవితం, అక్కడి నుండి బయటకు రావడం వంటివన్నీ టీజర్లో కనిపించాయి. ఇఫ్ వీ కాంట్ డిఫీట్ హిమ్ వి కెన్ డెస్ట్రాయ్ హిమ్ వంటి డైలాగ్లతో పాటు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా సినిమా మీద అంచనాలు పెంచుతోంది. ఫిబ్రవరి 8న సినిమా రిలీజ్ అవుతుందా లేదా అనే అనుమానాలకు అవకాశం లేకుండా రిలీజ్ డేట్ ని మరోసారి ప్రకటించారు మేకర్స్. మమ్మూటితో యాత్రని తెరకెక్కించిన మహీవి రాఘవ్ యాత్ర 2ని కూడా రూపొందించారు. టీజర్లో ఆఖరి ఫ్రేమ్ లో మమ్ముటి జీవాను కలిపి చూపించిన తీరుకు ఫిదా అవుతున్నారు ఫ్యాన్స్. ఎగిరిపోతే ఎంత బాగుంటుంది అనే మాటలు వినగానే మీ అందరికీ ఏం గుర్తొస్తుందో చెప్పండి. ఎస్, ఎవరికైనా అనుష్క యాక్ట్ చేసిన వేదం సినిమా గుర్తుకొచ్చేయాల్సిందే. క్రిష్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఇప్పుడు మరోసారి వార్తల్లో ఉంది. ఆల్ ఆఫ్ సడన్ గా ఎందుకు వేదం మూవీని గుర్తు చేస్తున్నట్టు? కమన్ లెట్స్ వాచ్. ఎగిరిపోతే ఎంత బావుంటుంది అంటూ గుక్క తిప్పుకోకుండా అనుష్క స్క్రీన్ మీద పాడిన పాటను గుర్తు చేసుకుంటున్నారు జనం. మరోసారి అలాంటి మ్యాజిక్ రిపీట్ అవుతుందేమోనని ఆసక్తిగా మాట్లాడుకుంటున్నారు. ఈ మధ్య కంప్లీట్ గా హరిహర వీరమల్లు మీదే ఫోకస్ చేశారు కెప్టెన్ క్రిష్. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ యాక్టివ్ పాలిటిక్స్ లో ఉన్నారు. మళ్లీ ఆయన సినిమాల కోసం ఎప్పుడు కాల్ షీట్ కేటాయిస్తారో, ఎప్పుడు హరిహర వీరమల్లు సెట్స్ కి వస్తారో కరెక్ట్ గా చెప్పలేని పరిస్థితి. ఆ గ్యాప్ లోనే ఓ ఫీమేల్ ఓరియంటెడ్ సినిమా చేయాలని ఫిక్స్ అయిపోయారట క్రిష్. ఆయన రాసుకున్న కథకు అనుష్క అయితే పర్ఫెక్ట్ గా సూట్ అవుతారన్నది టాక్. ఆల్రెడీ ఫీమేల్ ఓరియంటెడ్ స్క్రిప్ట్లతో దూసుకెళ్తున్నారు లేడీ లక్ స్వీటీ. ప్రస్తుతం ఓ మలయాళ సినిమాలో యాక్ట్ చేస్తున్నారు స్వీటీ. 14 ఏళ్ల తరువాత వేదం కాంబోకి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇస్తారా? ఒకవేళ ఇస్తే ఈసారి అనుష్కతో క్రిష్ ఎంత వెరైటీ మూవీని ప్లాన్ చేస్తున్నారు అంటూ ఆసక్తిగా చర్చించుకుంటున్నారు ఫిల్మ్ నగర్ జనం. ఇది ఇవాల్టి సైన్ మా 2.0. మరిన్ని కలర్ఫుల్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ విషిత సైనింగ్ ఆఫ్.